నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ ఎవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. వినాయక నిమజ్జనం అనంతరం మిగిలిన విగ్రహాలు వ్యర్థాలు తొలగించాలని, భూగర్భ డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది పరిష్కరించాలని, ఎన్జీఓ కాలనీలో చెట్లు పెరిగి పాముల బెడద ఎక్కువగా ఉందని, బండారు కాలనీలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గార్బేజ్ పాయింట్ తొలగించాలని, చింతల చేను, ఎరుకుల కాలనీ శ్మశాన వాటికకు ప్రహారీ కూడా నిర్మించాలని, హతీరాంజీ కాలనీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని, భూపాల్ హౌసింగ్ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై కూరగాయల వ్యాపారాలు అరికట్టాలని, రాజీవ్ గాంధీ కాలనీలో రోడ్లపై గుంతలు పూడ్చాలని, దోమల నివారణకు మందులు చల్లాలని, జగ్జీవన్ పార్క్ కమ్యూనిటీ హాల్ నందు ఇష్టానుసారంగా బాడుగలు వసూలు చేస్తున్నారు, నియంత్రించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.